అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 4వ తేదీ శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల వలన ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాలు పొందబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాసు స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి అయితే గురువుగారి దగ్గర సంప్రదించి చూడండి. మీ యొక్క సమస్యలకు తప్పకుండా అయితే పరిష్కారం లభించి తీరుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే 24 గంటల్లోనే పరిష్కారం తప్పకుండా లభించి తీరుతుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో సిద్ధహస్తులు, ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే నమ్మకంతో సంప్రదించి చూడండి. మీ సమస్యలకు తగిన పరిష్కారం వెంటనే లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అయితే అఖండ ఐశ్వర్యం అయితే ప్రాప్తి కాబోతుంది. అఖండ ఐశ్వర్యానికి జరిగే అదృష్టానికి అయితే వీరు అవధులైతే ఉండవు. అయితే రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి భావోద్వేగాలు రాబోతున్నాయి, అలాగే తమ పనులను తెలియకుండా చాలా రహస్యంగా చక్కబెట్టుకోవడంలో వీరైతే సిద్ధహస్తులనైతే చెప్పుకోవచ్చు. ఏది జరగాలన్నా ఎటువంటి విషయాలపైన అయినా సరే వీరికి స్పష్టమైన అవగాహన అనేది ముందే తీసుకుంటారు. అయితే చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు, కానీ వీరి యొక్క కళల్లో కూడా ప్రత్యేకమైనటువంటి తీక్షణ మరియు రేపటి రోజున అఖండ ఐశ్వర్యానికి జరిగే అదృష్టానికి అవధులైతే ఉండవు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అయితే మాత్రం ఆనందంలో మునిగి తేలిపోతూ ఉంటారు. వీరి యొక్క రూపలావణ్యమే కాకుండా వ్యక్తిత్వం కూడా ఇతరులను ఇట్టే ఆకర్షించే విధంగా అయితే ఉంటుంది. పరిచయం లేని వ్యక్తులని సైతం వీరు ఎంతో పాత కాలం నుంచి స్నేహంగా ఉన్న వ్యక్తులుగా అయితే ఇష్టపడుతూ ఉంటారు. స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా చాకచక్యంగా ఆలోచించి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. గొప్ప రహస్య స్వభావాలను అయితే చెప్పుకోవచ్చు. వీరు మనసులో ఉన్నది అంత సులభంగా అయితే బయటకు పెట్టరు. అంతేకాకుండా ఇతరులు తమలో పంచుకున్నటువంటి రహస్యాలను సైతం ఎంతో గోప్యంగా ఉంచుతారు. అందుకే వీరిని గూఢచారులు, సమాచార సేకరణకు సంబంధించిన గొప్ప విజయవంతులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి గల వారు అబద్ధాలు చెప్పడంలో ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇతరుల మాటలు నిజాలు వీరు ఇట్టే తేలిగ్గా అయితే గ్రహించి వేస్తారు. రాబోతున్నటువంటి గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి కలయిక కారణంగా ఈ యొక్క రాశి గల వారికి ధనయోగం అనేది విపరీతంగా కలగబోతుంది. అదృష్ట యోగం వలన వీరికి కొన్ని భూమి, స్థలాలు, ఇల్లులు, కొన్ని పొలాలు ఇటువంటి రూపంలో పెద్ద ధనలాభం అయితే చేకూరబోతుంది. ఇది కేవలం ఆస్తి రూపమే కాదు, ఆస్తి విలువ అనూహ్యంగా పెరగడం కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నవారికి పాత ఆస్తులు అమ్మకానికి పెట్టడానికి వారికి కూడా ఇది ఒక గొప్ప యోగంగా అయితే వరంగా అయితే పనిచేయబోతుంది. ఈ యొక్క సమయానికి మీరు డబ్బు దాచడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా సరైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి అదృష్టం స్వయంగా వెతుక్కుంటూ మీ గుమ్మం వద్దకు రాబోతుంది. చాలా కాలంగా అయితే కోర్టు చుట్టూ తిరుగుతున్న ఒక ఆస్తి వివాదాలు కావచ్చు, తగాదాలు కావచ్చు, కొన్ని సమస్యలు అయితే ఒక కొలికి రాబోయే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. పెద్దల సమక్షంలో నమ్మకమైన కొంతమంది మధ్యవర్తుల యొక్క సలహాలతో ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారం అయిపోయే సూచనలు కూడా ఎక్కువగా కనబడబోతున్నాయి. అలాగే మీరు ఎంతగానో ఆశించినటువంటి ఇల్లు, పొలాలు, వాటికంటే స్థలాలు, స్థిరాస్తులు తప్పకుండా ఈ రాశి గల వారికి దక్కబోతున్నాయి. సాధారణంగా ఈ యొక్క రాశి గల వారి యొక్క సొంత బంధువులతోనే ఆస్తి సమాధాలు, అలాగే విభేదాలు, సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఆస్తి వివాదాల వల్ల సంబంధించిన కోర్టు కేసులు కూడా ఎంతో కాలంగా సతమతం అవుతూ ఉన్నవారు అయితే ఈ రోజుల్లో తప్పకుండా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఆస్తిపరంగా వీరికి పట్టబోయేటువంటి ఒక గొప్ప అదృష్ట యోగం వీరి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు అయితే పరిష్కారం చేయబోతున్నాయి.
కొన్ని శుభయోగం కారణంగా కూడా వీరికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లో కూడా వృత్తిపరమైన రంగంలోనూ అలాగే గొప్ప శ్రేయస్సు కలగబోతుంది. రేపటి రోజున వీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఎంతో విజయవంతంగా అయితే పూర్తి కాబోతుంది. వీరు పెట్టేటువంటి పెట్టుబడులు అయితే చాలా రెట్టింపు ఫలితాలుగా అయితే వీరి చేతికి అందబోతున్నాయి. ఒక విధంగా లాభం అనేది వీరిని వరిస్తుంది. అన్ని రకాలుగా కూడా చాలా సానుకూలమైనటువంటి మార్పులు అయితే రేపటి రోజున వీరు చవి చూడబోతున్నారు. విజయాలను అందుకోబోతున్నారు. కొన్ని ఏళ్ళ సంవత్సరాల కాలం వీరికి రేపటి రోజున అయితే ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఒకటైతే పరిష్కార మార్గంగా అయితే కూడా నడవబోతుంది. చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున వీరికి డబ్బు ఎటువంటి విషయాల్లో కూడా లోటు లేకుండా సమృద్ధిగా చేతిలోనే ఉండబోతుంది. రేపటి నుంచి మొదలుకొని వీరికి గొప్ప అవకాశాలు కూడా వీరి ముందుకు రాబోతున్నాయి. దీంతో ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా అది సానుకూలమైనటువంటి గొప్ప ఫలితాలను అయితే తిరిగి ఇవ్వబోతుంది. ఎటువంటి చిన్న పని చేసినా కూడా తప్పకుండా వీరిని విజయం వరిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించటము, వారు చేసేటువంటి పని ఏదైనా కానీ తప్పకుండా మంచి ఫలితాలను అయితే వీరికి అందివ్వబోతుంది. వీరికి ఆకస్మికంగా ధనలాభాలు పొందేటువంటి అవకాశాలు చాలానే ఉన్నాయి. రేపటి రోజున ధనలక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవడం సానుకూలమైనటువంటి ఫలితాలు వీరికి ఇవ్వడానికైతే చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో అద్భుతమైనటువంటి మంచి మంచి ఫలితాలు కూడా వీరికి కనబడుతున్నాయి. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, ఆస్తి వివాదాలను పూర్తిగా పరిష్కారం కావడం ఇటువంటివన్నీ కూడా చాలా తేలికగా జరిగిపోతాయి. రేపటి రోజున మరింత ఎక్కువగా ఆర్థికంగా అయితే అనేక లాభాలు కూడా వీరికి చేకూరబోతున్నాయి. యొక్క రాశి గల వారిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు. కానీ అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మాత్రం వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కనుక ఖర్చు విషయంలో కాస్త మీరు కంట్రోల్లో ఉండడం చాలా మంచిది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరికి అప్రమత్తంగా చాలా ధనలాభం కూడా రాబోతుంది. అలాగే వీరికి జీవితంలో చాలా ఆనందంగా అయితే గడపబోతున్నారు. వ్యాపారంలో సరికొత్త ఆలోచనలు, వ్యూహాలు అమలు చేసి పెద్ద పెద్ద ఆర్థికంగా లాభాలు పొందబోతున్నారు. ప్రయాణాల వల్ల కూడా వీరికి ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులతో సన్నిహితమైనటువంటి బంధాలు కూడా ఎక్కువగా ఏర్పడబోతున్నాయి. వీరికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం కాబోతుంది. అలాగే వీరికి సంతాన వృద్ధిలో కూడా చాలా మంచి ఫలితాలు అయితే వీరికి కనబడబోతున్నాయి. రేపటి రోజున వీరు ఎటువంటి పని చేపట్టినా కూడా దానికి మాత్రం అధిక రెట్టింపు లాభాలు అయితే వీరు చవి చూడబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకు ఆశించినటువంటి పరిష్కారం కూడా లభించి కొత్తగా ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశాలు కూడా, చేసే ప్రయత్నాలు కూడా ప్రారంభించడానికి చాలా అనుకూలంగా కూడా ఉంది. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారి వీరికి అండగా నిలబడేటువంటి ఒక అద్భుతమైన అవకాశం కూడా రేపటి రోజున వీరి ముందు నిలబడబోతుంది. రాబడి మార్గాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో వీరికి జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటే తద్వారా వీరికి విజయం మరింతగా రాబోతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి. రావాల్సినటువంటి కొంత సొమ్ము సకాలంలో మీ చేతికి చేకూరబోతుంది. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడికి గురైనప్పటికీ కూడాను మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా విజయవంతం కాబోతాయి. రేపటి రోజున సాయంత్రానికి తప్పకుండా ప్రతి పని కూడా పూర్తయిపోతుంది. మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. రేపు పొద్దున వచ్చే మీకు ఒక వార్త అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉండబోతుంది. నిరుద్యోగులకు అవకాశాలు అన్నీ వెతుక్కుంటూ వస్తాయి. మిత్రుల్లో మాటలకు విలువ రెట్టింపు అవుతుంది. మీ మనసులో కోరికలు కూడా రేపటి రోజున నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది. సన్నిహితుల్లో ఏదైనా కానీ ఒక విషయం ఉంటే చెప్పుకొని వారి యొక్క సలహాలు, సూచనల మేరకు మీరు పాటించినట్లయితే దిగ్విజయంగా ఆ పని పూర్తవుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి బాధ అవసరం లేదు. తప్పకుండా మీరు అయితే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా మీకు ఆదాయ ప్రయత్నాలు పట్టుదల కొనసాగిస్తున్నా కూడా ప్రయాణాల్లో, ఆహార నియమాల్లో చాలా జాగ్రత్త వహించడం చాలా అవసరం. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేనటువంటి పరిస్థితి అయితే రేపటి రోజున ఏర్పడుతుంది. మీరు తలపెట్టిన పనులన్నీ కూడా అనుకున్న సమయానికి తప్పకుండా పూర్తి చేసి తీరుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి రేపటి రోజున, రాజకీయ రంగంలో ఉన్నవారికి బిజినెస్ పరంగా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనబడబోతుంది. కుటుంబ సంబంధమైన వివాదాలు కూడా బాగా ఉండబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడబోతుంది. రేపటి రోజున ఈ రాశి గల వారికి వ్యక్తుల జీవితంలో ఎదురయ్యేటువంటి అతి పెద్ద ఒక ట్విస్ట్ గురించి ఏంటంటే కనుక, రేపటి రోజున మీ భార్య తరఫున ఏదైనా ఆస్తి విషయంలో మీకు రావాల్సింది ఏదైనా ఉంటే ఆ యొక్క ఆస్తి మీకు రేపటి రోజున సాయంత్రం సమయంలో మీకు హఠాత్తుగా మీ చేతిలోకి రావడం అయితే జరుగుతుంది. తద్వారా మీ కలలో కూడా ఊహించినట్టు ఒక పెద్ద పెను మార్పులు అయితే మీ జీవితంలో సంభవించబోతున్నాయి. ఏ విధంగా జరిగింది ఇది సాధ్యం కాదు, అసలు ఊహించిన విధంగా అయితే మీకు అదృష్టం అనేది వరించబోతుంది. రేపటి రోజున మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యాలకైతే గురి కాబోతున్నారు. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన డబ్బు రాదనుకొని మీరు ఎప్పుడో వదిలేసుకున్న కోర్టుల ద్వారా ఆస్తి మీరు ఎన్నో
బాధలు పడుతూ ఇబ్బంది పడుతూ దాని మీద ఆశ లేకుండా వదిలేసుకున్నటువంటి ఒక ఆస్తిపరమైనదైతే మీకు తప్పకుండా మీ చేతికైతే రాబోతుంది. మొదట్లో కాస్త నష్టం వచ్చినప్పటికీ అనిపించినా కూడా తర్వాత చక్కని లాభాలు కూడా మీకు రేపటి రోజున చవి చూడబోతారు. డబ్బుకు రెట్టింపు ఫలితాలు ధనాన్ని అయితే మీరు పొందబోతారు. మీ జీవితంలో వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల నుండి ఫలితాలు సాధించడానికి జాతకరీత్యా మీకు ఏదైనా సరే దుష్ప్రభావాలు ఏవైనా ఉన్నా తొలగించుకోవడానికి కూడా కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించి తీరాలి. ఆ పరిహారాలు మీ జీవితంలో మరిన్ని శుభప్రదంగా అయితే తీసుకురాబోతాయి. మీరు చక్కగా రేపటి రోజున అయితే మీరు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ తులసిమాలను సమర్పించి స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా మంచిదైతే రేపటి రోజున అలాగే శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం, నవగ్రహ ప్రదక్షిణ చేయించడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపారాధన చేయడం కూడా మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారి ఫలితాలు. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.